నమస్తే, నా పేరు అనుష. మై న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భూ సమస్యలు సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి. మార్టూరు మండలం కొలకొలపూడిలో మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో కలెక్టర్ ఆదేశం. ప్రజా సమస్యలపై పాదయాత్ర, నగరంలో కాంగ్రెస్ పార్టీ శ్రీకారం. ఈ నెల 14-15 తేదీల్లో ప్రజా నాట్య మండలి జిల్లా 8వ మహాసభలు మీడియా సమావేశంలో వెల్లడించిన మండలి ప్రతినిధులు. మార్టూరు మండలం కొలకొలపూడిలో గురువారం జరిగిన మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుజాత శర్మ పాల్గొన్నారు. భూ సమస్యలపై వచ్చిన అర్జీలు స్వీకరించి పరిశీలించారు. అందిన ఫిర్యాదులు వెంటనే పరిష్కార మార్గం చూపే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ శ్రీనివాసరావు, మండల అధికారులు పాల్గొన్నారు. పంట అమ్ముకోవడానికి ఇప్పుడు సీసీఐ ద్వారా కార్డన్ క్రాప్ మొత్తం అర్జెంట్ గా ఇమీడియట్ గా చేయమని చెప్పేసి ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్ చేసింది. కార్డన్ మొత్తం కూడా ఇప్పుడు తీసి ఫోటోలు తీసి అప్లోడ్ చేసాం. రేపు సీసీఐలో మీరు పర్చేసింగ్ సెంటర్ పెట్టినప్పుడు మన మండలంలోనే మన డివిజన్ లో పర్చూరు పెడుతున్నారు. పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఇంకొల్లు, కోసుపాడు, పర్చూరు పెడుతున్నారు మన డివిజన్. ఈ సీసీఐ పర్చేసింగ్ సెంటర్స్ అందులోకి వెళ్ళినప్పుడు మీరు అడంగల కాపీ తీసుకొని వెళ్తే, లేదా అక్కడే వెబ్సైట్ లో చూసుకున్నప్పటికీ కూడా ఏ సర్వే నెంబర్ లో ఆ రైతు అసలు పత్తేసాడా లేదా మీ దగ్గర కొనాలంటే పత్తేస్తుందంట. కార్డు పోయిందండి, మనకి ఇవ్వలేదు లింకప్ చేయలేదు. సీడ్ చేయలేదా? మరి పడలేదని వస్తుంది అంటున్నావు. తర్వాత వస్తారు దీపిస్తారంట. జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాలు, గత టెండర్లలో మిగిలిన మద్యం దుకాణాలకు టెండర్ల గడువు గురువారం సాయంత్రంతో ముగియనుందని మార్కాపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్ హనుమంతరావు తెలిపారు. ఈ టెండర్ల ప్రక్రియ శుక్రవారం ఉదయం 11 గంటలకు బచ్చలపాలయ్య కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ సుజాత శర్మ సమక్షంలో కార్యక్రమం జరగనున్నట్లు మై న్యూస్ కి వివరించారు. ఇప్పటికి 40 పడ్డాయి. దానికోసం మధ్యాహ్నం నుంచి రష్ ఎక్కువగా వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రంకి వాటిని అన్నింటినీ స్వీకరించి పరిశీలించి స్క్రూటినీ చేసి రేపు ఉదయం కలెక్టర్ గారి సమక్షంలో రైల్వే స్టేషన్ సమీపంలోని బచ్చలపాలయ్య కళ్యాణ మండపంలో లాటరీ నిర్వహించి మద్యం షాపులు కేటాయింపు పూర్తి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆ మద్యం షాప్ దక్కించుకున్న వారు రేపే కొంత అమౌంట్ యాన్యువల్ లైసెన్స్ ఫీలో పే చేస్తే ప్రొవిజనల్ లైసెన్స్ కూడా అక్కడే ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలు ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం వ్యవసాయ అధికారుల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అధికారి జెడ్ వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ పథకాలు రైతుల్లోకి తీసుకువెళ్లాలని ఆయన అధికారులకు సూచించారు. కొత్తగా వాళ్ళు వచ్చిన తర్వాత ఒక ఇండస్ట్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి కనెక్ట్ చేశారు. కానీ దాని మీద ఒక సరైనటువంటి ఇది లేదు, ప్లానింగ్ లేదు. ఉడిక వచ్చారు, కూర్చోబెట్టని చెప్పారు, వాళ్ళు 5 రోజులు చెప్పారు, 3 రోజులు చెప్పారు. 8 రోజులు ప్రోగ్రామ్ పెట్టారు, 3 days ప్రోగ్రామ్ పెట్టారు. ప్రజా సమస్యలపై పోరాటానికి పాదయాత్ర అనే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గురువారం ఒంగోలు సమీపంలో ఉన్న త్రోవగుంటలో కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నగర కమిటీ ప్రారంభించింది. పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వంపై ప్రజల పక్షాన ఉద్యమిస్తానని నగర అధ్యక్షులు శ్రీపతి ప్రకాశం తెలియజేశారు. 12వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర
23వ తేదీ వరకు కొనసాగుతుందని నాయకులు తెలియజేశారు. ఈ పాదయాత్రలో నాయకులు వేమ శ్రీను, వై రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి రఘువీరారెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి సోనియా గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి సోనియా మేము పరిశీలన చేసి దాని మీద ఇవి తీర్చగలిగినటువంటి సమస్యలు అయితే ఖచ్చితంగా మరి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి చేత ఈ గ్రామంలో ఉండేటటువంటి సమస్యలను పరిష్కారం చేయడానికి కోసంగా ప్రతి డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరివి సంయుక్తంగా కలిసి మరి ప్రజల యొక్క పక్షాన పోరాడాలని చెప్పిన ఉద్దేశం మీద కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తూ ఉంది. అదేవిధంగా ఈ అనేక రకాలైనటువంటి ధరల సమస్య ఉంది. ప్రజలు ఎంత బాధపడుతున్నారంటే మరి ఆ ధరల విషయం కూడా మేము ప్రత్యేకంగా తీసుకొని పరిశుభ్రత, ఇక్కడ కావాల్సినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు ఏమేమి ఈ గ్రామానికి అవసరమో అవన్నీ కూడా మేము ఇప్పుడు తెలుసుకొని వాటి పరిష్కారంలో ప్రజలు భాగస్వామ్యాలను చేసి మరి ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి వచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగించాలని చెప్పి పిసిసి అధ్యక్షులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఒంగోలు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీపతి ప్రకాశం గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు 1వ వార్డు నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ 1వ వార్డులో ప్రారంభమైనటువంటి కార్యక్రమం మరి 50 డివిజన్లు కూడా ఇదే విధంగా అన్ని డివిజన్లో పర్యటించి ప్రజల యొక్క బాగోగులు తెలుసుకుని ప్రజల సమస్యల కోసం పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతా ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ప్రజల తరపున పోరాటం చేసేటువంటి ఈ కార్యక్రమానికి మరి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ముందుండి ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని చెప్పి జిల్లా నగరపాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకి కంప్యూటర్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలియజేశారు. స్థానిక సంతపేటలోని మెప్మా కార్యాలయంలో ఇస్తున్న ఈ శిక్షణ ఈడీయూ జాబ్స్ అకాడమీ సంస్థ పర్యవేక్షిస్తోంది. నిరుద్యోగ యువతి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ ప్రతినిధి దిలీప్ పేర్కొన్నారు. అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో పట్టణ నిరుపేద యువతీ యువకులకు ఉపాధి శిక్షణ తరగతులు నిర్వహించడమైనది. ఈ తరగతుల యందు కంప్యూటర్ అసిస్టెంట్ కోర్స్ మరియు కస్టమర్ రిలేషన్ అండ్ సేల్స్, బెడ్ సైడ్ పేషెంట్ అసిస్టెంట్ కోర్సులు నిర్వహిస్తాం. దీనికి విద్యార్హతలు 10th ఫెయిల్ అయినా పాస్ అయినా ఎవరైనా అటెంప్ట్ చేసుకోవచ్చు. దీని వయసు పరిమితి 18 సంవత్సరముల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఈ కోర్సులో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు మన సంతపేట నందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎదురు మన ఆఫీస్ నందు సంప్రదించవాలి. జిల్లా క్రికెట్ అసోసియేషన్ కి తన వంతు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని నూతనంగా నియమితులైన భారత జట్టు జాతీయ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ అన్నారు. బుధవారం ఒంగోలు వచ్చిన ఆయన స్థానిక శర్మ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమకు ఈ పదవి రావటం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్క క్రీడాకారుడు ఎంఎస్కే ప్రసాద్ ని స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు చింతపల్లి ప్రతాప్, నామినేని కిరణ్ అన్నారు. ఎక్కడ మ్యాచ్ జరిగినా అక్కడికి వెళ్ళడం, మ్యాచ్లో ఆడేటువంటి పిల్లల్లోని ఆ టాలెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఈ పిల్లవాడు బాగున్నాడు, మంచిగా చూస్తాడు. ఆ క్రమంలోనే విజయ్ కుమార్ అనేటువంటి ఒక ఫాస్ట్ బౌలర్ని పికప్ చేయడం జరిగింది కడప నుండి. అతను ఈరోజు రంజీలో ప్రైమ్ బౌలర్, అట్లాగే ఐపీఎల్ ఆడారు. ఆ విధంగా చాలామంది కరణ్ షిండే అని, అశ్విన్ హెబ్బర్, ఇటువంటి పిల్లల నైపుణ్యాన్ని, టాలెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలిగినటువంటి ఆ టాలెంట్ ఉన్నటువంటి ఎంఎస్కే గారు చాలా వినూత్న పథకాలతోటి ప్లేయర్స్కి స్టైపెండ్లు కానీ, అలాగే అకాడమీస్ కన్స్ట్రక్షన్ కానీ, ఎస్టాబ్లిష్మెంట్, అట్లాగే మంగళగిరిలో ఇంటర్నేషనల్ స్టేడియం కన్స్ట్రక్షన్లో కీలక భాగం కానీ, ఈ విధంగా ప్రతి క్షణం క్రికెట్ కోసం ఖర్చు పెట్టి ఆయన ప్రాణంగా చూసుకునే క్రికెట్ ఈరోజు వారిని అత్యున్నత స్థాయిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. దీని వెనక ఉన్నటువంటి గంగరాజ్ నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రజెంటేషన్స్ ఇస్తున్నాడు. మరి ఇవన్నీ చేసినప్పుడు వాట్ ఈస్ రాంగ్ ఇన్ పికింగ్ దిస్ బాయ్, ఈజ్ అవర్ చాయిస్ అని చెప్పి ప్రెసిడెంట్ గారు ఇమీడియట్గా దాని మీద స్టాంప్ వేయటం జరిగింది. సో దిస్ ఈజ్ జస్ట్ బికాస్ ఆ కన్విన్సింగ్ చేయగలిగే క్యాపబిలిటీ కూడా ఉండాలి దానికి. అంటే అంత ఆనెస్ట్గా, అంత సిన్సియర్గా ఎఫర్ట్ నాకు ప్రెసిడెంట్ గారు, మా సోమయాజులు గారు చెప్తున్నారు, ఎంఎస్కే నీ విషయంలో గంగరాజు గారు పెట్టిన ఎఫర్ట్ నా కంట్లో నీళ్లు తిరిగినాయి. అందరూ లైన్లో నుంచుకొని క్యూలు, సౌరవ్ గంగులీ వీళ్ళందరూ క్యూల్లో లైన్లో నుంచుకొని పేపర్లు ఇస్తున్నారు. మా రిప్రజెంటేటివ్లు వీళ్ళు వాళ్ళతో పాటు ఎంత పెద్ద వ్యక్తి అయింది ఈయన కూడా కూర్చొని, లేదు అలా చేయకపోతే అవ్వదు సోమయాజులు గారు, నేనే నుంచుంటాను లైన్లో నుంచి ఇలా చేయటం జరిగింది. ఆయన ఏ పని తలపెట్టినా కూడా అంత ఇదిగా, అంత ఆనెస్ట్గా, అంత సిన్సియర్గా చేస్తారు.
అటువంటి మహానుభావుడు, అటువంటి మహా వ్యక్తి ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని నడుపుతున్నారంటే అది ఆయన గొప్పతనం కాదు, మనం చేసుకున్న పుణ్యం. ఇది చెప్పలేని మాటలు ఆయన. ఎందుకంటే ఆయన 2010లో ఫుల్ టైం సెక్రటరీగా తీసుకున్నప్పుడు శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి అనంతపూర్ దాకా దాదాపు 2000 కిలోమీటర్లు తిరిగాం మేము. ప్రతి జిల్లాకి ప్రతి సబ్ సెంటర్కి. నాకు తెలిసి ఇండియాలో ఏ సెక్రటరీ కూడా ఇట్లా తిరిగి ఉండరు. అంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన 2000 కిలోమీటర్లు తిరగటం జరిగింది. సో ఇంకా యథా రాజా తదా ప్రజ, మన రాజు ఎట్లా ఉంటే ప్రజలు కూడా అట్లానే ఉంటారు. ఆయన అలా ఉన్నాడు కాబట్టి మాలో ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంది. ఇంకా చేయాలి, ఇంకా మేము ఏం చేసినా కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యండి, కొన్ని వేల కోట్లకి అధిపతి అయ్యండి, అట్లానే కొన్ని పెద్ద ఇండస్ట్రీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ని రన్ చేస్తూ ఒక ఉమెన్స్ మ్యాచ్ ఫైనల్స్ నేను మొన్న కటక్లో ఉంటే ఎవ్రీ 3 అవర్స్ ఆయన ఫోన్ చేసి స్కోర్ కనుక్కుంటున్నారు. మరి అట్లాంటి వ్యక్తి ఉండటం చాలా అదృష్టం. ఇది నాకు సెలక్షన్ కమిటీ రావటం ఒక ఎత్తు అయితే మాత్రం, కానీ అతని కింద ఈ 6 ఏళ్ళు ఎంత ఆనందంగా, ఎంత గౌరవంగా పనిచేసామనేది దట్ ఈస్ మోర్ సాటిస్ఫైయింగ్ పాయింట్. ఎక్కడున్నా కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడు ఇట్ విల్ బి రైట్ ఇన్ మై హార్ట్. ప్రజా నాట్య మండలి జిల్లా 8వ మహాసభలు ఈ నెల 14, 15 తేదీల్లో ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ లో నిర్వహించనున్నట్లు మండలి ప్రతినిధి ఏవి పుల్లారావు తెలియజేశారు. ఈ మహాసభలకు సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు రవి హాజరవుతున్నట్లు వివరించారు. అద్భుత కళా ప్రదర్శనలు కళాకారులు ప్రదర్శించనున్నట్లు ఆయన మీడియాకు తెలియజేశారు. ప్రజానాట్య మండలి ప్రజా సమస్యల మీద కళారూపాలతో ప్రజలను చైతన్యం తాను చేస్తున్నటువంటి కృషిని సమీక్షించుకోవడానికి మహాసభలు నిర్వహిస్తూ ఉంది. 14వ తారీఖున వివిధ కళారూపాలని అక్కడ ఉన్నటువంటి సివిఎన్ రీడింగ్ రూమ్లో ఈ కళారూపాలను ప్రదర్శించి ఆ తర్వాత 15వ తేదీ ఇక్కడ ఉన్నటువంటి ఎల్పిజి భవన్లో తను కార్యవర్గాన్ని తగ్గించుకోవడం సమీక్షలు అనేటువంటి చేసుకొని ఏ విధమైన కార్యక్రమాలు చేయాలి నిర్ణయం చేసుకుంటున్నాం. కాబట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఈ కళారూపాలను ప్రజలందరూ చూసి అలాగే 7 గంటలకు సభా కార్యక్రమం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెరకపల్లి రవి గారు చేస్తున్నారు. అలాగే 8 గంటలకి ఒంగోలు బాలిబాలికల నృత్యరూపకాలు, 8:15 ఓ భార్య భర్త ఇంకో అది హాస్య నాటిక, తర్వాత 9 గంటలకి సత్యహరిశ్చంద్ర కాటిసీన్ జాషువా పద్యాలతో ఈ కార్యక్రమాలు ఉంటాయి. అలాగే మధ్యలో ప్రజానాట్య మండలి కళాకారులు అభ్యుదయ గీతాలు ఆలపిస్తారు. నవంబర్ 15వ తేదీ దాడికి గురై చనిపోయారు. ఆయన పేరు మీద మా ప్రతినిధుల మహాసభ 15వ తేదీ జరుగుతుంది. అందులో నిర్మాణాన్ని ఇంకా ఎలా బలోపేతం చేసుకోవాలి, ఈ ప్రజల సమస్యల మీద ఎలాంటి కళారూపాలు రావాలి, వీటన్నిటి మీద చర్చించుకొని ప్రజానాట్య మండలి విస్తరణకి ఆ రోజంతా పుట్టూరా శంకర్రావు గారి కళా ప్రాంగణం సివిఎన్ రీడింగ్ రూమ్ నందు వివిధ రకాల కళారూపాలు. 15వ తేదీ ప్రొఫెసర్ ఎన్ఎం కల్బుర్గి ప్రముఖ సాహిత్యవేత్త, ఆయన నగర్లో ఎల్పిజి భవన్ నందు ప్రతినిధుల మహాసభ నిర్వహించడం జరుగుతూ ఉంది. గతంలో జయప్రదం చేసిన విధంగానే ప్రజానీకం ఈ కళారూపాలని మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి మైనస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూ సమస్యలు సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి. మార్టూరు మండలం కొలకొలపూడిలో మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో కలెక్టర్ ఆదేశం. ప్రజా సమస్యలపై పాదయాత్ర నగరంలో కాంగ్రెస్ పార్టీ శ్రీకారం. ఈ నెల 14, 15 తేదీల్లో ప్రజా నాట్య మండలి జిల్లా 8వ మహాసభలు మీడియా సమావేశంలో వెల్లడించిన మండలి ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.